స్టీల్ పెట్టద్దు నీ కెమెరా వస్తుంది సార్ సార్ చూడండి సార్. ఓకే సార్. బాయ్ పాపా. చేయి అన్న మీరు. సార్ అబ్దుల్ వెనక్కి రాన్న నేను అన్న సురేంద్ర నన్ను వెనక్కి రమ్మని చెప్పి నేను అలా బతిలో మీరు ముందుకు వెళ్తే అన్న కూడా ముందుకు వచ్చేస్తాడు దీనివల్ల. ఆగండి సార్, నిలబడండి సార్. సార్ సార్ నిలబడి. అందరికీ నమస్కారం. మాట చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు కాగానే 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం, ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వచ్చి మా అందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో డమ్ అండ్ డఫ్ దివ్యాంగులు వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలి, మా అందరికీ ఎక్కడ లేనటువంటి ఒక భరోసా కల్పించారు, ఆర్థికంగా చితికిపోతున్నాము, మాకు 6,000 రూపాయలు ఒక్కసారిగా 3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన చంద్రబాబుని మేము పాలాభిషేకం చేసుకోవాలి అంటే ఈరోజు ఇక్కడ వాళ్ళందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో మా నాయకులు, మాజీ శాసనసభ్యులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనందరికి మొన్ననే ఎలక్షన్ అయింది. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, జిల్లా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మీరు పెన్షన్లు ఇచ్చారు, అది మీ గొప్పతనం కాదు, మేము క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసి మీరు పెన్షన్లు ఇవ్వగలిగారు, ఒక్క రోజులోనే 90% పెన్షన్లు ఇళ్లకి పోయి ఇవ్వగలిగారంటే మేము తయారు చేసిన సచివాలయాలు అన్నారు. నిజం నిజం మీరు చెప్పింది, సచివాలయాలు మీరే తయారు చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎలక్షన్ కోడ్లో సచివాలయం ఏమైనా మూసేశారా? ఎలక్షన్ కోడ్లో ఆ ఎంప్లాయీస్ని సచివాలయం వాళ్ళని తీసేశారా? ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్లో యూజ్ చేయొద్దు, వాళ్ళని డబ్బులు ఇవ్వడంలో దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పింది. ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ ఇంకా రీఇన్స్టేట్ అవ్వలేదు కదా, వాలంటీర్ వ్యవస్థ ఇంకా రీఇన్స్టేట్ అవ్వలేదు కదా. ఈ 1వ తారీఖుకి చంద్రబాబు గారు ఎలాగ పెన్షన్లు ఇప్పగలిగారు? చంద్రబాబు పార్టీలో ఉండేవాళ్ళు పోయి ఇచ్చారు ఆ పెన్షన్లు, ఆ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారాయే కదా ఇప్పించారు, ఆ మున్సిపల్ శాఖ ద్వారాయే కదా ఇప్పించారు. ఈరోజు మీరు ఎంత భయానకమైన కుట్రపూర్వకమైన రాజకీయం చేశారండి. అవ్వాతాతల్ని రోడ్ల పైన మంచాల పైన తెచ్చి బులక్ కార్ట్స్లో వేసుకొని వచ్చి, ఎద్దుల బండ్లో వేసుకొని వచ్చి అక్కడ ఎండల్లో వాళ్ళని పెట్టేసి చంపేశారు కదా. 18-19 మంది అవ్వాతాతల్ని హత్య చేశారు కదా మీరు. అది మళ్ళా చంద్రబాబు వల్ల వీళ్ళు చనిపోయారు. చంద్రబాబు పెన్షన్ను ఇంటికాడ ఇవ్వకుండా వాళ్ళు ఎండల్లో తీసుకువచ్చి చంపేశారని చెప్పారే. ప్రజలందరినీ నేను ఒక్కసారి
గమనించాలని కోరుతున్నా. అదే సచివాలయం ఎంప్లాయీస్తో, అదే వ్యవస్థతో, అదే వాలంటీర్లు ఇంకా రీఇన్స్టేట్ కాకపోయినా ఒకే రోజు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి పెన్షన్ ఎలాగ ఇచ్చాం? మీరెందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు రాజకీయం చేశారు? పేదవాళ్ళ ప్రాణాలను తీశారు కదా, అవ్వాతాత ప్రాణాలు. ఇంత దుర్మార్గులా మీరు? ఎవరి ప్రాణాలైనా తీసేస్తారా రాజకీయాల కోసం? ఇది వైఎస్ఆర్సీపీ నిజ స్వరూపం. ఆ యొక్క గద్దె తెచ్చుకోవాలంటే ఆ గద్దెని మాకే కావాలి కుర్చీ కోసం, దేన్ని కానీ తెగించే రకమైన జాతి ఇది. కాబట్టి దయ ఉంచి అర్థం చేసుకోండి. ఎలాగైతే ఈరోజు అదే సమస్యని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చేయలేదో, ఈరోజు మంచి హృదయంతో ప్రజలు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ పెన్షన్ పోవాలనే ఆలోచనతో వాళ్ళ గుమ్మంకే తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా ఒకే రోజు ఇవ్వగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అలాగనే కూటమి ప్రభుత్వాన్ని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నారు. అలాగనే ఎలాగైతే వీళ్ళు చేయలేమని చేతులు ఎత్తేశారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం, ఎట్లయితే ఇక్కడ మేము చేయగలుగుతాము, ఉండే వనరులతో, ఉండే వ్యక్తులతో, ఉండే సామర్థ్యంతో చేయగలుగుతామని ఎలాగైతే చేసి చూపించామో ఈ పెన్షన్ను, అలాగనే అభివృద్ధి కానీ అలాగే జరగద్ది. మన క్యాపిటల్ అలాగనే జరగద్ది, మన పోలవరం అలాగనే జరగద్ది. ప్రజలకి ఒక నమ్మకం కలిగించే ప్రభుత్వం ఈరోజు మనం అందరం కలిసి తెచ్చుకున్నానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుతుందని కానీ నేను పూర్తిగా నమ్ముతూ అందరికీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.